నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి అలాగే బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు రెండు అకేషన్స్ కలిసి వచ్చేసాయి కదండి, కార్తీక పౌర్ణమి అండ్ అలాగే చిల్డ్రన్స్ డే. మరి పెద్దవాళ్ళందరేమో గుళ్ళల్లో బిజీగా ఉంటారు, పిల్లలందరేమో స్కూల్లో బిజీగా ఉంటారు. అండ్ ఈ రెండు అకేషన్స్ వచ్చాయి కాబట్టి మీరు అందరూ టీవీ చూస్తున్న వాళ్ళు ఈ రోజు అభిరుచిలో ఏం వంటలని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అండ్ అలాగే ఈ రోజు స్పెషల్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే స్పెషల్ గా మనము చిల్డ్రన్స్ ని అంటే ఓ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అండ్ స్పెషల్ వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి అంటే మనం లేట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే, మరి ఈ రోజు మనకి ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారని చెప్పాను కదండి. సో ఇద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్టులు. మనము బోలెడ్ అనే సినిమాలో వీళ్ళిద్దరిని చూస్తున్నాము. సో నేను పిలవగానే మీకు ఆటోమేటిక్ గా వాళ్ళని చూడగానే గుర్తొచ్చేస్తారు. సో మరి ఫస్ట్ నేను పిలిచేస్తున్నాను గౌరవ్. సో లెట్స్ వెల్కమ్ గౌరవ్. హాయ్ మ్యామ్. హాయ్ గౌరవ్. హలో మ్యామ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. సో మరి గౌరవ్ అందరికి ఒకసారి విష్ చేసేస్తావా? హ్యాపీ చిల్డ్రన్ డే ఫ్రమ్ మై సైడ్ అండ్ ఈటీవీ సైడ్ నుంచి. ఎస్, ఎలా ఉన్నావు గౌరవ్? ఐఎమ్ రియలీ గుడ్ మ్యామ్. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఎన్ని సినిమాలు యాక్ట్ చేసావు గౌరవ్ నువ్వు ఇప్పుడు దాకా? క్లోజ్ టు 20-23. వెరీ గుడ్. సో ప్రెసెంట్ ఏ మూవీ చేస్తున్నావు? నేను ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్నాను. ఐఎమ్ లైక్ హిస్ బ్రదర్ ఇన్ దట్ మూవీ. వావ్, అవును. ఇది వరకు చూస్తే ఇంత ఉండేవాడివి సినిమాల్లో, ఇప్పుడు ఇంత అయిపోయావు. సో సరిపోతావు మహేష్ బాబు గారికి ఈక్వల్ గా. మనం ఇంకా మాట్లాడుకుందాము సినిమాల గురించి, నీ గురించి అంతా కూడా. సో మరి ఇంకొక ఫ్రెండ్ కూడా రెడీగా ఉంది కదా, నీకు తెలిసే ఉంటుంది. సో యాష్లీ, ప్లీజ్ వెల్కమ్. హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. Thank you. సో యాష్లీ, నేను కూడా నీకు చిన్న పిల్లలు అనిపించారా? థ్యాంక్ యూ. సో ఒకసారి విష్ చేసేస్తావా అందరికి? Happy Children's Day from my side and ETV. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు యాష్లీ? ఏ మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు నేను మహేష్ బాబుతో ఒక మూవీలో చేస్తున్నాను. మీ ఇద్దరు సేమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఓకే, సో మరి మన షెఫ్ రాజు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఇన్వైట్ చేసేద్దాము. సో తర్వాత మనం ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? సో రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. సో హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. Thank you. ఓకే, అభిరుచి చూస్తున్న పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో రాజు గారు రెడీ కదా మీరు? రెడీ అండి. ఈ రోజు చిల్డ్రన్స్ డే అలాగే కార్తీక పౌర్ణమి కూడా. అవునండి. సో అందుకే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే వంటలు అభిరుచులు రెడీగా ఉన్నాయి. సో అవన్నీ చూడాలి అంటే మనం ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి. మరి మొదలు పెట్టేద్దామా? ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఓకే, మరి గుమగుమల్లో మన ఫస్ట్ వెరైటీ ఏం చేస్తారో రాజు గారిని కనుక్కుందాము. సో రాజు గారు, ఈరోజు గుమగుమల్లో కూడా స్పెషల్ గా చేయాలి మీరు. పిల్లలిద్దరు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ చాయిస్ ప్రకారం ఏమన్నా చేస్తారా? నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళ చాయిస్ మనం ఈరోజు చేసి పెట్టేద్దాం. సో మీకు ఈ రోజు ఏం తినాలనిపిస్తే అది అడిగేయచ్చు, హ్యాపీగా చేసేస్తారు రాజు గారు. రైస్ ఐటమ్. రైస్ ఐటమా? ఓకే. రెగ్యులర్ గా మనం చేసుకుని కాకుండా కాశ్మీరీ పలావ్, కాశ్మీరీ ఫ్రూట్ పలావ్. సో ఓకే కదా మీ ఇద్దరికి కాశ్మీరీ ఫ్రూట్ పలావ్? ఓకే, మరి కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, ఆపిల్ 1, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, మరి కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో రాజు గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి. ఫ్రూట్స్, ఇక్కడ డ్రై ఫ్రూట్స్. సో అంటే ఓవరాల్ గా డిష్ కూడా చాలా యమ్మీగానే ఉంటుంది. ఓకే ఓకే, సో ముందు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం అండి. సో నేతితో చేసుకుంటున్నాం. ఓకే. సో యాష్లీ, నువ్వేం చదువుతున్నావు? నేను 6th క్లాసా? ఎలా ఎంటర్ అయ్యా నువ్వు మూవీస్ లోకి? మా డాడీకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో అట్లా వచ్చాను. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే. సో గౌరవ్, నువ్వు ఏ ఏజ్ నుంచి యాక్ట్ చేస్తున్నావు? అంటే నేను చాలా సినిమాలు చూసాను, చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. బలాదూర్ ఐ యాక్టెడ్ ఇన్ లైక్ 6-7 years యాక్ట్ చేశాను. దాని తర్వాత శ్రీరామరాజ్యం, డార్లింగ్ యాక్ట్ చేశాను. అంటే నీకు 6 years నుంచి? నాకు 6 years. అదే 6-7. ఓకే. సో నువ్వు ఎలా ఎంటర్ అయ్యావు మూవీస్ లోకి? నేను డాన్స్ చేస్తాను. సో
మై కోఆర్డినేటర్ saw me there and he took me. నీ మదర్ టంగ్ తెలుగు కదా? తెలుగేనా? కానీ అంత మంచి తెలుగు రాదు. సో అయితే తెలుగే. తెలుగు. వెరీ గుడ్. అంటే నీకు కూడా ముందు నుంచి మూవీస్ ఇంట్రెస్టా లేకపోతే? ఇంట్రెస్ట్ నాకు. సో నేను బూగీలో కూడా చేశాను. ఐ ఆల్సో వన్ ది స్పెషల్ జ్యూరీ అవార్డ్. సూపర్. ఏ ఏజ్ లో చేసావు బూగీ? 5 years అప్పుడా? 5 and 6. నైస్. సో డాన్స్ నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట అయితే? డాన్స్ చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్. ఓకే, కొద్దిగా మసాలా దినుసులు, మరి హెవీగా కాకుండా కొంచెం లైట్ అండి. ఓకే. ఉల్లిపాయలు. ఓకే. సో రైస్ కుక్ చేసేసి మనం చేస్తున్నాం కదా? ఇక్కడ రైస్ కుక్ చేసి చేస్తున్నాను. ఓకే. ఓకే, సో ఇది కొంచెం రంగు మాడడానికి రెడీగా ఉన్నప్పుడే పచ్చిమిర్చి ఒకటి 2 అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా. సో కొంచెం మనకి నట్స్ ఈ ఫ్రూట్ టేస్ట్ డామినేట్ అవ్వకుండా కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకుంటాం. ఓకే. సో యాక్చువల్లీ నువ్వెన్ని మూవీస్ లో యాక్ట్ చేసావు? ఇన్ 7 movies లో యాక్ట్ చేశాను. 7 movies. నీ ఫస్ట్ మూవీ ఇది? నా ఫస్ట్ మూవీ కొత్త జంట. కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఓకే. సో మీ ఇద్దరు ఎవరికైనా కుకింగ్ ఏమన్నా కాస్త టచ్ ఉందా? అంటే మా కజిన్స్ ఇంట్లో నేను ఉండేదాన్ని, లైక్ వి యూస్ టు స్టే అట్ నైట్. సో అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట, రాహుల్ అండ్ రిషిత. సో దే యూస్ టు కుక్ అండ్ సో అట్లా చూస్తూ అట్లా నేర్చుకున్నావా నువ్వు కూడా? అంటే చేయను, బట్ ఐ జస్ట్ చూస్తావు అన్నమాట. ఓకే. సో ఉప్పు. మరి వాళ్ళు కూడా నీ ఏజేనా పెద్దవాళ్ళ? మై కజిన్ ఇస్ 20 years. ఓ 20 years అయితే పర్లేదు, బాగా వచ్చేసి ఉంటుంది కదా. రైస్ అయితే అండి. ఓకే. సో ఆల్రెడీ బాయిల్డ్ రైస్. సో గౌరవ్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు అనమాట. ఎప్పుడు ఏం చేయలేదు. ఐ కెన్ జస్ట్ మేక్ ఎన్ ఆమ్లెట్ అండ్ యు నో ఓకే ఆల్ రెడీమేడ్ ఫుడ్స్ చేయగలను. సో కాశ్మీరీ ఫుడ్ అన్నప్పుడు మనకు కంపల్సరీగా సాఫ్రాన్ ఉండాల్సిందే. సో కుంకుమ పువ్వు కొంచెం పాలలో నానేసారా? అవునండి. ఓకే. సో అలా మిక్స్ చేసేస్తుండండి రాజు గారు, మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే చిన్నారులందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం చాలా కూరలకు కానీ ఫ్రైలకు కానీ ఫస్ట్ కూరగాయలు ఉడకబెట్టుకుంటూ ఉంటాం. ఇలా కూరగాయలు ఉడకబెట్టుకుంటున్నప్పుడు అందులో ఎక్కువ నీళ్లు పోసేసాం అనుకోండి, మళ్ళీ ఆ నీళ్ళన్నీ అలా ఫిల్టర్ చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. ఒకవేళ ఫ్రై చేయాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుని, మరి ఎక్కువ లేకుండా కొంచెం వేస్తే సరిపోతుంది. అలా వేసుకుని ఉడికించుకోవాలి. లేదు గ్రేవీ కూరలు అలాంటి వాటికైతే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ఆ నీళ్లు పడేయకుండా అలాగే ఉంచుకుని ఆ గ్రేవీలో కూడా కలుపుకున్నట్లయితే ప్రోటీన్స్, విటమిన్స్ పోకుండా ఉంటాయి. సో రాజు గారు మంచి స్మెల్ వస్తుంది. నేతిది, కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకున్నాం కదా. నైస్. సో ఇప్పుడు ఫ్రూట్స్ అనుకున్నాం కదా. ఓకే. యాపిల్స్ కూడా. ఓకే. సో నీ ఫస్ట్ మూవీ బలాదూరా? లేదు, ఐ స్టార్టెడ్ ఇన్ హిందీ మూవీ, డాక్యుమెంటరీ మూవీ. దాని తర్వాత నేను బలాదూర్ చేశాను. తెలుగులో ఫస్ట్ బలాదూర్. తెలుగులో రవితేజ గారు. ఓ నైస్. యాపిల్స్. నువ్వు ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోస్ తో యాక్ట్ చేసావు కదా? ఆల్మోస్ట్ కదా. ఇప్పుడు మహేష్ బాబు గారితో ఎలా ఉంది? ఎక్కువ మాట్లాడలేదు, బట్ ఐ హర్డ్ ఈస్ అ వెరీ నైస్ పర్సన్. ఓకే. సో యాపిల్ అండ్ అలాగే దానిమ్మ గింజలు కూడా. ఓకే. డ్రై ఫ్రూట్స్ అండి, మనం ఇందాక వేయించుకున్నాం కదా. సో యాక్చువల్లీ నీకేమైనా కాంబినేషన్ ఉందా ఆయనతో? తెలీదు ఇంకా. ఓ ఇంకా జస్ట్ 1 day షూట్ అయింది. సో దిస్ సెట్. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. కొంచెం ఆ వేడి సరిపోతుంది ఈ ఫ్రూట్స్ కి. డ్రై ఫ్రూట్స్ ఎలాగో మనం వేయించేసుకున్నాం కదా. అవును. అయినా అంటే ఫ్రూట్స్ మనకి ఎక్కువ కూడా ఏమి ఇట్లా కుక్ అవ్వాల్సిన పని లేదు. బాగుంది రాజు గారు, చాలా కలర్ఫుల్ గా. ఎస్. సో రెడీ అయిపోయింది. ఓకే. వావ్, సూపర్. పలావ్ రెడీ. ఓకే. మరి వేడివేడిగా కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఉప్పు, అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మేము లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో ఇవాళ మన స్పెషల్ గెస్ట్లు పిల్లలు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి. సో యాష్లీ నువ్వు తీసుకొని అలా పాస్ చేయగలరు.
సో టేస్టీ. కదా పైనాపిల్ ఫ్లేవర్. ఫ్రూట్స్ కూడా మనం ఎక్కువ కాంబినేషన్ అంటే ఎక్కువ వేసాం కదా, ఎస్ ఎవ్రీ ఆ స్పూన్ లో తెలుస్తుంది. అన్ని కూడా వస్తున్నాయి, డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి, ప్లస్ మెయిన్ గా ఏంటంటే ఆ సాఫ్రాన్ యాడ్ చేసాం. అవును, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. అండ్ ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ అయింది కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగా. మెయిన్ గా ఈ డిష్ లో ఏంటంటే ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. యా, సో నచ్చిందా మీ ఇద్దరికి కూడా? చాలా నువ్వు పలావ్ అడిగావు కదా, బాగుందా? చాలా బాగుంది. ఓకే, చూసారు కదండి, పలావ్ చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఇక పెదాల విషయానికి వస్తే చెప్పక్కర్లేదు. పెదాలు బాగా పొడిబారిపోయి పగిలిపోతూ ఉంటాయి, మంట పెడుతూ ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పెదాలను తడుపుకుంటూ ఉంటారు. అలా పొడిబారిపోగానే తడుపుకోవాలి అనే సెన్సేషన్ రావడం, తడుపుకోవడం, దానివల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ. ఎందుకంటే ఇంకా పెదాలు పగిలిపోవడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంకా డ్రైనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని అలా తడుపుకోకుండా లిప్ బామ్ కానివ్వండి, వ్యాజ్లిన్ లేదా మంచి నెయ్యి ఇలాంటివి రాసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి గుమగుమల్లో టేస్టీ పలావ్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ చేతి వంటలో ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూద్దాం. సో యాక్చువల్గా అయితే మీ చేతి వంట సెగ్మెంట్ ఏంటంటే యూజువల్గా కామన్ ఆడియన్స్ వచ్చి ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి ఏమైనా ట్రై చేస్తారా కుకింగ్? అంటే రాజు గారు ఎలాగో ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, నేను కూడా ఉన్నాను, హెల్ప్ చేస్తూ ఉంటాను. నువ్వు మీ కజిన్ ఏదో చేస్తున్నప్పుడు చూసానన్నావు కదా. వెజ్ కట్లెట్. ఓకే, వెజ్ కట్లెట్ బట్ కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. అంటే చిల్డ్రన్స్ డే కదా, ఓకే. సో మన షో అంటేనే కొంచెం స్పెషల్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. రాజ్మా అలాగే పన్నీర్ కాంబినేషన్ లో. ఓకే, ఓకేనా? పన్నీర్ ఇష్టమేనా? యా. సో రాజ్మా ఇంకా పన్నీర్ కట్లెట్. కట్లెట్. ఓకే, మరి రాజ్మా పన్నీర్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా పన్నీర్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో యాష్లీ రెడీయా నువ్వు? ఎస్. సో మరి ఈ గ్యాప్ లో అన్ని నేర్చుకున్నావా, ఏది ఎలా చేయాలి ఏంటనేది? వెరీ గుడ్, చేసేసాయి శుభ్రంగా. ఓకే, ఇది రాజ్మా కుక్డ్ అయింది, ఇది ఆల్రెడీ మ్యాష్ చేశారు. సో బాయిల్ చేసేసి మ్యాష్ చేసేసుకున్నాం. ఓకే, ఇది మొత్తం యాడ్ చేసుకోవాలి. సో పన్నీర్ గ్రేట్ పన్నీర్ చేసేసి, శనగపిండి కొంచెం బైండింగ్, కొద్దిగా అల్లం, ఓకే, గ్రీన్ చిల్లీ. సో అల్లము సన్నగా కట్ చేసేస్తుంది అండ్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా అవును, సన్నగా కట్ చేసేస్తుంది. ఆనియన్స్, ఓకే, సాల్ట్. సో ఇదేనా నువ్వు ఫస్ట్ టైం కుక్ చేయటం? ఇదివరకు ఎప్పుడైనా అసలు అట్లా ఇంట్లో ఏమన్నా ట్రై చేసావా? కొద్దిగా ట్రై చేసావా? వెరీ గుడ్. జీరా పౌడర్, ఓకే, చాట్ మసాలా, కొద్దిగా కొరియాండర్. ఓకే, సో ఇప్పుడు మనం కలుపుకోవాలి, మొత్తం కలిపేసేయాలా? సో వాటర్ ఇంకా అక్కర్లేదేమో కదా. అవును, అంటే ఉడికించాం కదా, సో అతడి మాయిశ్చర్ ఉంటుంది, సరిపోతుంది. ఓకే, సో హెల్ప్ కావాలా యాష్లీ నీకు అది కలపడానికి ఏమన్నా? యా. ఓకే, సో నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? అవును, నాకు ఇంట్రెస్ట్. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? ఎవరు? మూవీస్ బట్టి ఉంటుంది, మూవీస్ ని బట్టి మారుతూ ఉంటుందా? ఓకే, నీకెవరు ఇష్టం? ఎవ్రీబడి హూఎవర్ యూనో ఆ క్యారెక్టర్ లోపలికి ఎవరైతే ఎక్కువ వెళ్ళిపోతారో, సో ఆ సినిమాలో ఎవరైతే చాలా బాగా చేస్తారో దే ఆర్ మై ఫేవరెట్. సో ఇప్పుడు నీకు పెద్దయ్యాక హీరోనే అవుదామనా లేకపోతే ఇంకేదన్నా? అది కూడా ఉంది. నౌ ఐ వాంట్ టు డూ ఆల్సో ఐఐటి, సో అన్ని చేద్దామని. ఐఐటి అంటే చాలా టఫ్, అంటే బాగా ఎక్కువ కష్టపడి చదవాలి కదా. ఐఎమ్ స్టార్టింగ్ టు డూ దాట్. సో అవునా? ఎడ్యుకేషన్ అండ్ అలాగే సినిమాలు కూడా బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాం. వెరీ గుడ్. మరి నీకు? ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. వావ్, డైరెక్టరా? అంటే ఎందుకు ఆ టైప్ లో ఇంట్రెస్ట్ కలిగింది నీకు? నాకు నేను క్రియేటివ్ కదా. నువ్వు క్రియేటివా? ఓకే, ఏం చేస్తుంటావు క్రియేటివ్ గా? ఐ లైక్ ఆర్ట్, ఐ లైక్ ఆరిగామి అండ్ క్రాఫ్ట్. ఓ నైస్. రెడీ. ఓకే, సో మిక్స్చర్ రెడీ అయిపోయిందా? అవును. ఇప్పుడు మనం షేప్ చేయటం వచ్చా? ఒకటి చూపించమంటావా? ఒకటి చూపించండి. ఓకే, నువ్వు ఒకదానివైనా యాష్లీ లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? నాకు ఒక బ్రదర్ ఉన్నారు. ఓకే, యంగర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్? తనేం చదువుతున్నాడు? హీస్ ఇన్ థర్డ్. తన పేరేంటి? జాయ్. ఓ నైస్. హీ కేమ్ టు ది షో బిఫోర్. ఓ
ఓ జాయ్ మీ బ్రదరా, నైస్ నైస్. ఓకే ఓకే ఓకే. సో నేను కూడా చేస్తూ ఉంటాను. చేసేయండి. సో కాలేజ్ లో చిల్డ్రన్స్ డే మిస్ అవుతూ ఉంటారు కదా, అంటే స్కూల్ కి అయితే బాగా సెలబ్రేషన్స్ ఉంటాయి కానీ బట్ కాలేజ్ లో అంత ఉండదు. సో యాక్చువల్లీ మీ స్కూల్లో యాక్టివిటీస్ అలా ఉంటాయా? యూజువల్ గా యాక్టివిటీస్ ఉండవు కానీ ఇట్లా అసెంబ్లీ ఆల్మోస్ట్ ద హోల్ డే. అండ్ టీచర్స్ కూడా డాన్స్ చేస్తారు సో టు ఎంటర్టైన్ ద కిడ్స్. నైస్. సో నువ్వు ఒక్కడివేనా గౌరవ్? బ్రదర్స్? ఐ హావ్ ఎ బ్రదర్. ఓకే. హి ఇస్ యంగర్ టు మీ. ఏం పేరు? సౌరవ్. నైస్. సో తనకు కూడా మూవీస్ ఇంట్రెస్టా? నన్ను చూసి చేస్తా అంటాడు బట్ ఒకవేళ వస్తే చేయడు. అవునా? ఓకే. సో ఇప్పటి వరకు నువ్వు డార్లింగ్ లో నీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ప్రభాస్ నేర్పిస్తూ ఉంటావు కదా. అండ్ శ్రీరామరాజ్యంలోనేమో అది లవ్ కుష్ లాగా చేసావు. లవ్ ఇన్ దట్. యా. నేను టర్న్ చేస్తాను. చూసారు కదా యాష్లీ మా షోకి వచ్చి ఎంత బాగా కట్లెట్స్ చేయడం నేర్చేసుకుందాం. సో ఇప్పుడు రాజు గారు పక్క నుండి ఎలా అయితే తను చెప్తూ చేయించారో పేరెంట్స్ అంటే ఆ తల్లులు చక్కగా పక్క నుండి పిల్లలతో ఇలా చిన్న చిన్న చేయించుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరికి కూడా పిల్లలకి అంటే సామాన్యంగా వంట అనేది అసలు తెలియట్లేదు. సో చిన్న చిన్న వెరైటీస్ వాళ్ళకి నేర్పించాలి అనుకున్నప్పుడు చక్కగా అమ్మలందరూ పక్కన ఉండి ఇలాంటివి చేస్తే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. కుకింగ్ ఇలా వచ్చేస్తుంది కదా. సో యాక్చువల్లీ నీకు ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా నువ్వు చేసిన ఈ సినిమాల్లో? డైలాగ్స్ గుర్తులేవు కానీ ఐ కెన్ సింగ్ అ సాంగ్. ఓకే. I know he rescued my soul. His blood has covered my sin. I believe my shame he's taken away. My pain is held in his name. I believe I'll raise the banner. Oh, my Lord has conquered the grave. My Redeemer lives. నీకు సింగర్ అవుదామా అని అనిపించలేదా ఇప్పుడు? లేదు. లేదా? బాగా పాడుతున్నావు, బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ. అయిపోయినాయి రాజు గారు? రెడీ అయిపోయింది. ఓకే. సో మీ స్కూల్లో ఎప్పుడైనా చిల్డ్రన్స్ డే ఏదైనా మెమరబుల్ గా గుర్తుందా గౌరవ్ నీకు? గుర్తుంది. లైక్ ఐ యూస్ టు సింగ్ ఇన్ ద స్కూల్. ఐ వాజ్ ఇన్ ద స్కూల్ choir. ఓకే. సో మాకు సోలో సింగింగ్ కూడా ఉంటుంది. నువ్వు పాటలు పాడతావా? యా, ఐ ఆల్సో సింగ్. ఓకే. సో అదే అయితే ఇప్పుడు యాష్లీ వంట అయిపోయింది కదా, నువ్వు కూడా ఏదైనా ట్రై చేసేటప్పుడు అప్పుడు పాడదు కానీ. ఓకే, బాగా ప్రిపేర్ అయ్యేలోగా. సో రెడీ? రెడీ. సో వేడివేడిగా కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా పన్నీర్ కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన రాజ్మాని కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, శనగపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, రాజ్మా పన్నీర్ కట్లెట్ రెడీ. ఓకే, మరి యాష్లీ రెడీ చేసిన కట్లెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసేద్దాము. తీసుకో గౌరవ్. పాస్ ఇట్ ఆన్ దెన్. ఓకే. ఓకే. సాఫ్ట్ గా పన్నీర్ ఉంది కదా, పన్నీర్ సాఫ్ట్ గా తగులుతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్రంచీగా, అంటే ఎక్కువ అలా కుక్ అవ్వకుండా బాగుంటాయి, కరకరలాడుతూ బాగుంది యాష్లీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి యాష్లీ రెడీ చేసిన కట్లెట్స్. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. తులసికున్న పవిత్రత గురించి, అందులో ఉన్న యాంటీబయాటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇంకా నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే తులసి రసం, నిమ్మరసం ఇవి రెండు కూడా సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకుని చర్మానికి అంటే ముఖానికి కానీ, మెడకి కానీ, చేతులకు కానీ బాగా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత శుభ్రంగా సోప్తో కానీ సున్నిపిండితో కానీ కడుక్కుంటూ ఉన్నట్లయితే ముఖం మీద అలాగే మెడ మీద, చేతుల మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు, ర్యాషెస్
దద్దుర్లు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి, చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏంటో చూద్దాం. సో నాకు కూడా తెలియదు బేసిక్ గా, మరి ఇప్పుడు గౌరవ్ ఏం చేస్తాడో. సో గౌరవ్ ఏమన్నా థింక్ చేసావా? థింక్ చేశాను బికాజ్ నాకు అంత హాట్ ఇష్టం లేదు. సో ఏదైనా డెజర్ట్ టైప్ స్వీట్ టైప్ చేస్తే అంకుల్ విల్ గివ్ మీ ఎనీ ఐడియాస్. తప్పకుండా. సో డెజర్ట్ గానీ స్వీట్ గానీ అలాంటివి ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నాడు గౌరవ్ రాజు గారు. ఓకే, మీరు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చేయండి. ఓకే, అంటే కొంచెం ఈజీగా కూడా చేసుకునేట్టుగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి సీతాఫలం బాగా దొరుకుతుంది. అవును. సో దాని కాంబినేషన్ లో శ్రీఖండ్ ఓకే కదా. యా, ఓకే, ఈజీగా కూడా చేసుకోవచ్చు, అందుకని ఫైన్ అంటున్నాడు గౌరవ్ కూడా. ఓకే, సో అయితే సీతాఫల్ శ్రీఖండ్ రాజు గారు. అవునండి. ఓకే, మరి సీతాఫల్ శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు అరకిలో, సీతాఫలం గుజ్జు అరకప్పు, పంచదార పొడి పావు కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా. సీతాఫల్ శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. గౌరవ్ చక్కగా రాజు గారి దగ్గర ఇలా చిటికలో నేర్చేసుకున్నాడు శ్రీఖండ్, ఎందుకంటే చాలా బాగా డైలాగ్స్ చెప్తూ ఉంటాడు కదా. ప్లస్ అదేమి హార్డ్ కూడా కాదు కాబట్టి ఇంకా బాగా గుర్తుండిపోయింది దానికి. ఇప్పుడు మనకి ఫాస్ట్ గా చేసేస్తాడు. సో స్టార్ట్ చేద్దామా గౌరవ్ మరి? ఒక పెద్ద బౌల్ లో I'll take some yogurt. ఓకే, సో బేసిక్ గా శ్రీఖండ్ అందరికి తెలుసు కదా, పెరుగు మనం కొంచెం ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. సో ఏదైనా ఒక గుడ్డలో కట్టేసి పెడితే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, గడ్డ పెరుగు వచ్చేస్తుంది. సో దాన్ని మనం శ్రీఖండ్ కి వాడుకోవాలి. సో దీన్ని విస్క్ చేసి ఓకే, కొంచెం క్రీమీ టెక్స్చర్ లో వచ్చినాక. ఓకే, సో ఇంట్రెస్టింగ్ గా ఉందా రెసిపీ నీకు? ఈజీ ఉంది కాబట్టి. మమ్మీ ఎప్పుడైనా బాగా కోపంగా ఉన్నారనుకో నీ మీద, అప్పుడు ఇది చక్కగా చల్ల చేసేసి కాసేపు అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేసావనుకో మొత్తం ఎగిరిపోతుంది. లేదు, మమ్మీకి సారీ చెప్పినా కూడా ఓకే అనేస్తుంది. అవునా, మమ్మీలు అంతే అబ్బా. సో ఓకేనా అది అలాగా? యా, ఇప్పుడు షుగర్ వేసేసుకుని. సో షుగర్ పౌడర్. సీతాఫలం ఇష్టమేనా మీ ఇద్దరికి? నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నాకు కూడా ఇష్టం, కాకపోతే జలుబు చేస్తుందని కొంచెం తక్కువ తింటూ ఉంటాను కానీ. సో ఇప్పుడు సీతాఫల్ పేస్ట్. ఓకే, మనం గింజలన్నీ తీసేసి దాన్ని కాస్త గుజ్జులా చేసేసుకుంటే ఫైన్ గా కావాలంటే కొంచెం మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. సో గౌరవ్, నువ్వు పాటలు పాడతానన్నావు కదా ఇందాక. పాటలు కూడా పాడుతాను. నీ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా నువ్వు సినిమాలు చెప్పినవి? సినిమా నుంచి గుర్తులేదు, బట్ ఐ లైక్ అ మూవీ. దట్స్ హాలీవుడ్ మూవీ, A Few Good Men అనేది. లైక్ ఇట్స్ ఓల్డ్ మూవీ, టామ్ క్రూజ్ ఇస్ ఎ హీరో. దాంట్లో నుంచి ఒక డైలాగ్ గుర్తుంది. చెప్పు. సరే, ఇప్పుడు తెలుగు డైలాగ్స్ కాకుండా వెరైటీ ఇంగ్లీష్ డైలాగ్. ఓకే, సో దానికి కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఉంటుంది. సో దిస్ ఇస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ టామ్ క్రూజ్ అండ్ ఒక కార్నెల్ ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇది. ఓకే, ఫస్ట్ టామ్ క్రూజ్, దెన్ విల్ కమ్ ద. రెండు చెప్తావా? వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ గోస్ టామ్ క్రూజ్. I want answers. You want answers? You can't handle the truth, son. Son, we live in a world that has walls, and those walls have to be guarded by men with guns. Who's going to do it? You? You, Lieutenant Weinberg? I have a greater responsibility than you can possibly fathom. You weep for Santiago, and you curse the Marines. You've got that luxury. You've got that luxury of not knowing what I know. That Santiago's dead, while tragic, saved lives. And my existence, while grotesque and incomprehensible, to you, saves lives. But deep down at parties, you don't talk about it. Because you want me on that wall, you need me on that wall. We use words like honor, code, and loyalty. We use them as a backbone till I spend defending something. You use them as a punchline. I have neither the time nor the inclination to explain myself to a man who rises and sleeps under the blanket of the very freedom I provide, and then question in the manner which I provided. Otherwise, I suggest you to pick up a weapon and stand opposed. Either way, I don't give a damn what you think you're entitled to. ఇదంతా తెలుగులో చెప్పు ఒకసారి. అనుకున్నాను, బట్ ట్రాన్స్లేషన్ చాలా కష్టం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉందా? ఇద్దరు చెప్పేసావా? లేదు, ఇద్దరు అయిపోయింది. సో బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చక్కగా అన్ని బాగా చెప్తున్నారు. ఇందుకే చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసు కదా మీ ఇద్దరికి? యా, బికాజ్ చాచా నెహ్రూ లవ్స్ చిల్డ్రన్, సో అందుకు హీ మేడ్ హిస్ బర్త్డే ఇంటూ చిల్డ్రన్స్ డే. సూపర్. సో కాబట్టి ఈ రోజు మనం ఆయన బర్త్డే ని ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా మనం పాలల్లో నానబెట్టేసుకొని పెట్టుకుంటే దానికి కలర్ వస్తుంది, కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో తర్వాత మనకి గౌరవ్ ఒక మంచి పాట కూడా పాడతాడు, ఇది అంతా కలిపేశాక. ఓకే, ఇప్పుడు కొన్ని బాదం వేసుకుంటాం. సో మూవీస్ అన్ని రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా ఇద్దరు? యా, ఐ వాచ్ ఇట్ అ లాట్. ఓకే, సో ఇది అయిపోయిందా? యా.
So we'll just put it in the bowl. ఓకే. So దీని మీద లాస్ట్ లో కొన్ని బాదం వేసేసుకుందాం. ఓకే. And yeah, that's my first dish. ఓ సో నీ ఫస్ట్ Super డిష్ dish. ఇది. Yeah. సూపర్, బాగా చేసావు యాక్చువల్ గా. Thank you. సో గౌరవ్ చేసిన సీతాఫల్ శ్రీఖండ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేసే విధానం: ముందుగా సీతాఫలం గుజ్జు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పంచదార పొడి, సీతాఫలం గుజ్జు, నానబెట్టిన కుంకుమ పువ్వు, తరిగిన బాదం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చల్లగా సర్వ్ చేసుకుంటే సీతాఫల్ శ్రీఖండ్ రెడీ. సో ఇప్పుడు గౌరవ్ రెడీ చేసిన సీతాఫల్ శ్రీఖండ్. సో చాలా శ్రీఖండ్ నాకు చాలా ఇష్టం బేసిక్ గా. ఎలా ఉంది? ఇట్స్ వెరీ టేస్టీ. Nice. నైస్. I'm happy that it came out good. ఓకే. ఇది మొత్తం నాకే. సూపర్ గా ఉంది. చాలా బాగుంది గౌరవ్. Thank you sir. పంచదార పొడి కూడా ఎక్కువ కాకుండా మీడియం బ్యాలెన్స్ గా చాలా బాగుంది. అండ్ సీతాఫల్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఎస్. సో చూసావా మా ప్రోగ్రామ్ కి వచ్చి నీకు ఎంత మంచి డిష్ నేర్పించేసామో నిజంగా, yeah. కదా. సో మీ ఇద్దరికి బాగున్నాయి కదా మీరు చాలా చేసిన బాగుంది. వెరైటీస్ అన్ని కూడా. సో శ్రీఖండ్ చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. మరి అలాగే మీరు మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొన్ని రకాల ఆహార పదార్థాలని కలిపి అంటే కాంబినేషన్ లాగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో క్యారెట్ రసం, అలాగే టమాటా రసం, కొద్దిగా తేనె, ఇవి 3 కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది కనుక ప్రతిరోజు ఒక గ్లాస్ తాగుతూ ఉన్నట్లయితే రక్తశుద్ధి జరుగుతుంది. రక్తశుద్ధి జరగడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మన దరి చేరకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు హ్యాపీగా 3 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. అవునండి. వాళ్ళిద్దరు చేసినవి మీరు చేసినవి అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే. సో ఇంకా లాస్ట్ సెగ్మెంట్ లో మరి ఏం చేస్తున్నారు? జస్ట్ మినిట్ లో ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తో స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తో స్నాక్. ఎస్. ఏం బ్రేక్ఫాస్ట్? ఇంట్రెస్టింగ్ కదా. యా, ఏం బ్రేక్ఫాస్ట్ ఐటమ్? ఇడ్లీతో ఉంది. ఇడ్లీతో ఏం చేస్తున్నారు? చిల్లీ ఇడ్లీ చేస్తున్నాను స్నాక్ ఐటమ్. వావ్, స్పైసీగా. ఎస్, స్పైసీగా. అంటే ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కూడా కదా. సో ఈవినింగ్ అవి టైంలో అస్సలు వాటిని తినలేము. తినడానికి ఎవ్వరూ ఇష్టపడరు. సో ఇలా మనం దాన్ని స్నాక్ లా కూడా చేసేసుకోవచ్చు. ఓకే మరి చిల్లీ ఇడ్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ ముక్కలు 4, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రాజు గారు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. ఆ పక్కన మొత్తం చైనీస్, ఈ పక్కన మొత్తం ఇండియన్. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ మనం టేస్ట్ చూడబోతున్నాం అనమాట. బాగుంది కదా. చైనీస్ ఇష్టమేనా? నూడిల్స్, మంచూరియా అలాంటిదే ఇది ఒక వెరైటీ అనమాట. సో ముందుగా డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ ఇలా పీసెస్ లా కట్ చేసి పెట్టేస్తున్నాం. సో వీటిని కొంచెం సీజనింగ్ చేస్తున్నాం. ఓకే. సో ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా మైదా. ఓకే. సో ఇక్కడ డ్రైగానే మిక్స్ చేస్తామండి. ఓ ఏమి తడి చేయమా? లేదు, కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే. సో మీరు అలా కలిపేస్తుండండి రాజు గారు, మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం ఫాస్ట్ గా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇంకా అందరినీ వేధించే సమస్య ఒకటే, అదేంటి జుట్టు రాలిపోవడం. ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆవ నూనెలో గోరింటాకు వేసుకుని బాగా మరగ కాచి చల్లారిన తర్వాత వడగట్టుకుని ఈ గోరింటాకు అంతా పడేసుకుని ఈ ఆవ నూనెను అలాగే నిల్వ చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు తలంతా కూడా బాగా కుదుళ్ళకి అలాగే జుట్టుకి మసాజ్ చేసుకుని ఉదయం లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేయాలి. ఇలా 2 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే
జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఓకే ఓకే, సో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటాం. ఈ ఇడ్లీ ముక్కలు ఇలా చూస్తుంటే మ్యాష్ మెలోస్ లో ఉన్నాయి యాక్చువల్ గా కదా, పింక్ కలర్ లో. సో ఇవన్నీ ఇలా వేసి కొంచెం కలర్ టర్న్ అవ్వాలి రాజు గారు, కొంచెం లైట్ గా రావాలి. ఓకే. సో గౌరవ్కి ఇప్పుడు టైం వచ్చింది అనమాట పాట పాడ, ఆ గొంతు కూడా సవరించేసుకుంటున్నాడు చూసారా. సో రెడీయా గౌరవ్ మరి? యా రెడీ. బిఫోర్ దాట్ నేను ఒక ఛానల్ చేయబోతున్నాను యూట్యూబ్ లో. Okay. సో యూ ఆల్ కెన్ ఫాలో మీ ఆన్ దెన్ ఇన్స్టాగ్రామ్ సో దట్ ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దట్. ఇంకా ఏం లేదు యూట్యూబ్ లో. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు తనని ఫాలో అయితే తనకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా Updates అన్ని మీరు ఇస్తుంటాను. ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు అలా ఫాలో అయిపోతూ ఉండొచ్చు Yeah. అనమాట. Yeah. సూపర్. సో అది ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా యాక్చువల్ గా మన టాలెంట్ ని బయటకు పెట్టడానికి. సో ఆల్ ది బెస్ట్ నీకు. Thank you. సో మరి పాట పాడేస్తావా? Yeah. For all the times that you rain in my parade, for all the clubs you get and using my name, you think you broke my heart, oh girl, for goodness sake. You think I'm crying on my own, well I ain't. 'Cause I didn't want to write a song, 'cause I didn't want anyone thinking I still care or don't, but you still hit my phone up. And baby, I've been moving on, and I think it should be something I don't want to hold back. Maybe you should know that my mama don't like you, she looks everywhere. నువ్వు పాటలు కూడా నేర్చుకున్నావా? లేదు, ఎక్కడ నేర్చుకోలే. ఆమె బాత్రూమ్ సింగర్. జోక్ చేస్తున్నాడు. బాత్రూమ్ సింగర్ ఇలా పాడతారా? నేను పాడిన బాత్రూమ్ సింగర్ ఎలా పాడుతున్నా? చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఓకే ఓకే, చాలా టేస్టీగా ఉంది చూస్తుంటే. చూస్తుంటే టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇది ఇక్కడతో అయిపోలేదు, దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది. అప్పుడు చూస్తే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని ఓకే, కొద్దిగా ఆయిల్, దీంట్లో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, సో చిల్లీ అనుకున్నాం కదా, గ్రీన్ చిల్లీ, ఇవి కూడా ఫైన్ గా చాప్ చేసుకున్నాం. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే, కొంచెం సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, చిల్లీ సాస్, దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో మీ ఇద్దరు అన్ని వెరైటీస్ తినేస్తారా? ఏమన్నా కొద్దిగా కొన్నిటికి పేచీలు ఏమైనా ఉన్నాయా? తినేస్తూ. అది మిమ్మల్ని అడగకూడదు, బేసిక్ గా అమ్మల్ని అడగాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో యాక్చువల్లీ మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మై డాడ్ ఇస్ అ కస్టమ్స్ ఆఫీసర్. వావ్, పేరేంటి? సునీల్ కుమార్. మరి అమ్మ? మై మామ్ ఇస్ అ హౌస్ వైఫ్. పేరేంటి? జ్యోతి. వెరీ గుడ్. సో మీ ఫాదర్ గారు? సేమ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఆఫీసర్. ఓ, ఏం పేరు? గణేష్ కుమార్. మరి అమ్మ? అమ్మ ఇస్ అ హోమ్ మేకర్. హర్ నేమ్ ఇస్ ప్రీతి. వావ్, సూపర్. కార్న్ ఫ్లోర్ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. ఓకే, సో అంటే కొంచెం థిక్నెస్ కోసం. ఓకే. సో నువ్వు సినిమా చేసినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి కూడా ఫ్రెండ్స్ అడుగుతూ ఉండేవాళ్ళ ప్రభాస్ ఎలా ఉన్నాడు ఇలాంటివన్నీ? సో సేమ్ మనం మంచూరియా సాస్ చేసుకున్నట్టే కదా రాజు గారు? ఆల్మోస్ట్ కొంచెం అలాగే, కొంచెం స్పైసీగా వస్తుంది మనకు. స్పైసీగా, కొద్దిగా చిల్లీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఎస్ అండి. ఓకే, సో ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం ఓకే. ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తో కూడా మనం ఇది చేసుకోలేము. కష్టం అండి, ఇడ్లీ కొంచెం మనకు కంఫర్ట్ గా కంఫర్ట్. సాస్ అంతా పట్టేస్తే అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే అండి. ఓకే, సో రెడీ రాజు గారు? రెడీ. సో ఫైనల్ గా కొద్దిగా ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. మంచూరియా లాగే ఉంది, సేమ్ కదా, అది ఇడ్లీ మంచూరియా. యా. ఓకే, సో ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఈ రోజు అంటే నాకు ఏ ఐటమ్ చూస్తే దానికి అప్పుడు కొత్తగా ఆకలిస్తుంది యాక్చువల్ గా. అవును కదా. సో బాగుంది రాజు గారు. సో చూసారు కదా, వెరైటీ రెసిపీ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కార్వింగ్ చూసేద్దాము, అప్పుడు ఫాస్ట్ గా మేము ఇది టేస్ట్ చూసేయచ్చు. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు? వాటర్ మిలన్ మీద రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. అంటే నెహ్రూ గారికి చాలా ఇష్టం కదా, సో పిల్లలు కూడా ఒకటి పెట్టుకొచ్చింది. ఓకే, నాకు కూడా రోజ్ ఫ్లవర్ ఉందా? రోజ్ కలర్ ఇది కూడా నేను చేసి చేయండి.
సో గౌరవ్ నువ్వేమన్నా ఒక మంచి డైలాగ్ ఏమన్నా చెప్తావా? యా చెప్తాను. దిస్ విల్ బి తెలుగు డైలాగ్ Okay. ఫ్రమ్ ఛత్రపతి మూవీలో నుంచి. ఓ ఎవడో ఒక్కడి కింద బ్రతకడం కంటే మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తడబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మండితే కన్నీళ్ళు మెరింగి బతకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మాడాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే ఇంకొకడు అంటూ అధికారం కోసం వస్తే రే అప్పలనాడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గుండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూటకో శవం చొప్పున పోటీకి బలిస్తా. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి. వావ్ సూపర్. భలే భలే. నీకు ప్రభాస్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం. అవునా? నైస్ నైస్. ఓన్లీ డార్లింగ్ ఒకటేనా చేసావు? ఆయనతో ఇంకేదైనా చేసావా? అవును, డార్లింగ్ ఒకటే చేశాను. డార్లింగ్. నువ్వు ఏ హీరోస్ తో యాక్ట్ చేసావు? ప్రభాస్, ఇప్పుడు మహేష్ బాబు గారు, ప్రభాస్, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అర్జున్ గారు, ఇంకా రవితేజ గారు, తేజ గారు, నాగ చైతన్య గారు. Very good. దాని ఒక లెల కోసం చేశాను దాంట్లో. సూపర్ సూపర్. యాక్చువల్లీ నువ్వు ఎవరెవరితో చేసావు? నేను బాలకృష్ణ గారితో చేశాను అండ్ అల్లు శిరీష్, రెజీనా, Okay. సాయిధరం తేజ్, మమ్మూటి. ఐ డిడ్ విత్ మమ్మూటి Wow. ఇన్ మలయాళం. సో కార్వింగ్ చూస్తున్నారా రాజు గారు ఎలా చేస్తున్నారు? రోజ్ ఫ్లవర్. Can I take that home? యా యూ కెన్. It's so beautiful. మీకే కాకపోతే ఇద్దరికి ఇవ్వలేమో, ఒకరికి ఇస్తుంది. తను ఫస్ట్ అడిగాడు కాబట్టి గౌరవ్కి అనమాట. ఇదిగో. It's okay. Thank you. సో కార్వింగ్ గౌరవ్కి, ఈ డిష్ ఏమో మా ముగ్గురికి. మరి మేము ఇవన్నీ టేస్ట్ చూసేలాగా నీకు కూడా పెడతాం, డోంట్ సో మరి మేము టేస్ట్ చూసేలాగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. చిల్లీ ఇడ్లీ తయారు చేసే విధానం. ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ ఇడ్లీ రెడీ. ఓకే, సో ఇప్పుడు మరి రాజుగారు రెడీ చేసిన చిల్లీ ఇడ్లీ. సో యాష్లీ టేస్ట్ చూడు. సేమ్ మంచూరియా లాగానే ఉంది. అవునా? బట్ దిస్ ఇస్ మోర్ క్రంచియర్. ఎస్. బేసిక్ గా ఇడ్లీ ఎంత మంచి టేస్ట్ వచ్చిందో అసలు అంటే డైరెక్ట్ గా మనం ఇలా డిసీజ్ చేసి చెప్పేసి ఇడ్లీ అని చెప్పినా ఎవరు నమ్మరు అసలు. నమ్మరు. ఇది ఇడ్లీ అంటే అసలు నమ్మేలా లేదు. బాగుంది రాజు గారు ఐడియా. అంటే ఎప్పుడు మంచూరియా అనగానే మనం ఏమైనా ఉడికించుకోవటం అవి ఇవి కదా, ఇదైతే హ్యాపీగా ఇడ్లీ ముక్కలు కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ సాసెస్ అన్ని ఇంట్లో ఎలాగో రెడీగా ఉంటాయి కాబట్టి టాసింగ్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉంది మంచూరియా? చాలా బాగుంది. సారీ మంచూరియా కదా, చిల్లీ ఇడ్లీ. బాగుంది కదా, నైస్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది చిల్లీ ఇడ్లీ. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పప్పు తొందరగా ఉడకాలి అంటే ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి ఉడికించినట్లయితే పప్పు తొందరగా ఉడుకుతుంది, మీ హడావిడి కాస్త తగ్గుతుంది. ఇవాళ స్పెషల్ వెరైటీస్ అన్ని చూసేసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. కాశ్మీరీ ఫ్రూట్ పలావ్ లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇది పర్ఫెక్ట్ గా పిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే బాస్మతి రైస్ తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు అండ్ మనకు ఈ ఫ్రూట్స్ కూడా మనం పెద్దగా ఉడికించట్లేదు. ఆపిల్ కానీ, పైనాపిల్ కానీ, దానిమ్మ కానీ మనం పైనుంచి కూడా యాడ్ చేసుకుంటే చాలా చక్కటి పోషకులు ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే క్యాలరీస్ తగ్గించాలి అనుకుని ఈ ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే మనం మెజర్ చేసుకుని 50 grams రైస్తో ఈ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే డెఫినెట్లీ ఇట్స్ అ పౌష్టిక ఆహారం అండి. సో క్యాలరీస్ అంటారా, కొంచెం లిటిల్ బిట్, మరీ ఎక్కువ కాదు. మనకు ఒక మనిషికి 350-400 క్యాలరీస్ వరకు కూడా వస్తుందండి. మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిల్లీ ఇడ్లీలోని పోషక విలువలు ఏంటంటే, ఇప్పుడు ఇడ్లీ ఇక అది వచ్చి ఒక గోల్డ్ స్టాండర్డ్ అండి. అది షుడ్ నాట్ ట్యాంపర్. ఇడ్లీ అనేది ఒక బెంచ్ మార్క్.
సూపర్బ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్. ఇక లేటెస్ట్గా రిసర్చ్లో ఏం చెప్పారంటే అంతకు మించిన బ్రేక్ఫాస్ట్ కూడా ప్రపంచంలోనే లేదని కూడా తేల్చి చెప్పారు. సో అంత మంచి ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో దట్స్ ఓకే, బట్ ఈవెన్ దెన్ మనకు క్యాలరీస్ కొంచెం ఎక్కువ యాడ్ అవుతాయండి. సో ఒక ఇడ్లీ 60 క్యాలరీలు అయితే మనం మైదా, కార్న్ఫ్లవర్ అండ్ సాసులతో పాటు డీప్ ఫ్రై చేసుకుంటే ఒక్కొక్క ఇడ్లీలో మనకు 120 క్యాలరీస్ వచ్చే విధంగా కూడా మనం ఇందులో చేసేసుకోవచ్చు. సో ఆప్షన్ మనమే చూస్ చేసుకోవాలండి. అల్టిమేట్లీ ఇడ్లీ సూపర్గా అలాగే స్టీమ్ చేసి తీసుకుంటే బాగుంటుంది. రాజ్మా పన్నీర్ కట్లెట్ చాలా బాగుందండి. ఈ రాజ్మా, పన్నీర్, శనగపిండి మూడిట్లో ఒక కామన్ థింగ్ ఉంది, అదేంటంటే ప్రోటీన్. సో ఈ మూడిట్లో కూడా ఎక్కువ శాతం ప్రోటీన్ వస్తుందండి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఐటెంలో క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనకు బెనిఫిట్ ఏంటంటే ఆ క్యాలరీలు ఉపయోగమైన క్యాలరీలు, అంటే బాడీ నీడ్స్ దట్ క్యాలరీ. సో ఇప్పుడు ఎంటీగా క్యాలరీ అంటే ఉపయోగం లేని క్యాలరీ తీసుకున్నప్పుడే ప్రాబ్లం. సో ఇలాంటి విషయాల్లో మనం క్యాలరీ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఉదాహరణకి ఈ కట్లెట్లో మనకు ఒక్కొక్క కట్లెట్లో కూడా 100 క్యాలరీలు వచ్చినప్పటికి కూడా 100 క్యాలరీలు కూడా డెవలప్మెంట్కి, గ్రోత్కి యూజ్ అయ్యేవి. సో డెఫినెట్లీ ఇలాంటివి ట్రై చేసుకోవాలి. తర్వాత సీతాఫల్ శ్రీఖండ్ కూడా బాగుందండి. మనకు ఒకటే ప్రాబ్లం, షుగర్ బదులుగా బెల్లంతో చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి స్వీట్స్ ఇట్స్ లైక్ అ యోగర్ట్. పెరుగు, సీతాఫలం, బెల్లం అనుకోండి, ఇంకా మనకు అది ఆ స్వీట్లో ఎక్కడా కూడా ఆయిల్ లేదు, డీప్ ఫ్రై లేదు, ఏమీ లేదు. సో ఉన్నవంతా కూడా పౌష్టిక విలువలు, న్యూట్రిషన్, పోషక విలువలు, ఐరన్, పెరుగులో ఉన్న ప్రోబయోటిక్ యాక్టివిటీ, పెరుగులో ఉన్న కాల్షియం, పెరుగులో ఉన్న రైబోఫ్లేవిన్, సీతాఫలంలో ఉన్న పోషక విలువలు ఇవే ఉంటాయి. సీతాఫలంలో కొంచెం కాస్త క్యాలరీస్ ఎక్కువ ఉంటే కూడాను ఆ సీతాఫలంలో విటమిన్ సి మంచి క్వాంటిటీలో ఉంటుంది. సో ఈ శ్రీఖండ్ అడ్వైజ్డ్ స్వీట్ తినాలంటే కూడా ఇలాంటి స్వీట్స్ తినాలి. బట్ ఒక్కొక్క శ్రీఖండ్ అంటే ఒక్కొక్క కప్పులో మనకు మళ్ళీ 150 ఉంటుందండి. ఆ క్యాలరీస్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసేసారు కదా. సో యాష్లీ, గౌరవ్, ఎలా ఉంది అభిరుచిలో పార్టిసిపేట్ చేయటం? చాలా బాగుంది. Really enjoyed. సో మీరు కూడా వంటలు చేశారు, అదెలా ఉంది? యా, దట్ ఈస్ థ్రిల్లింగ్ కదా. సో హ్యాపీగా ఇప్పటి నుంచి మీరు కూడా అప్పుడప్పుడు కుదిరినప్పుడు అలా చిన్న చేసేస్తూ ఉండొచ్చు. అండ్ మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. సో ఇలాగే మంచి సినిమాలు చేస్తూ బాగా చదువుకోవాలని మా ఇద్దరి తరపున కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. Happy Children's Day from my side and all the people here and from ETV. థ్యాంక్ యూ. యాష్లీ, నువ్వు కూడా చెప్పేసి హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఓకే, బాయ్. Bye. సో రాజు గారు, మొత్తానికి ఈ రోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ వెరైటీస్ అన్ని చాలా బాగున్నాయి. అవునండి. సో గౌరవ్ ఇంకా యాష్లీ కూడా చక్కగా బోల్డ్ అని కబుర్లు చెప్పారు, మంచి డిష్లు కూడా పాటలు చేశారు, డిష్లు చేశారు, పాటలు పాడారు, డైలాగ్స్ చెప్పారు. బాగుంది. అంటే పిల్లలు యాక్చువల్ గా వాళ్ళ టాలెంట్స్ ని ఇలా మన షో ద్వారా కూడా బయట పెట్టడం. అండ్ థ్యాంక్స్ సో మచ్ రాజు గారు, మంచి వెరైటీస్ చేసినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501513.